దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ సాయంకాల సమయంలో మీతో దేవుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దేవుని సన్నిధి శ్రేష్టమైనది. దేవుని సన్నిధి అలాంటిది శ్రేష్టమైనది అంటే గొప్పది, ఉన్నతమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన సరి చేసుకోవాలట. కారణం ఏంటంటే, లోకము వేరు, దేవుడి సన్నిధి వేరు. లోకం అనేది మనం నివసించేది, అవును కదా. దేవుడి సన్నిధి దేవుడు నివసించేది. దేవుడు మానవుడి కంటే చాలా గొప్పవాడు. మానవుడు పాపంతో నిండున్నాడు, దేవుడు పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఓకే, మానవులు ఈ భూమి మీద దినాన జీవిస్తున్నారంటే దానికి గల కారణం దేవుని ప్రేమ. అర్థమవుతుందా? దేవుని ప్రేమ మన పట్ల ఉంది కాబట్టే మనం దినాన్ని బ్రతుకున్నాం. చాలామంది యవ్వన పిల్లలు చనిపోతున్నారు, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లలోను, కార్ల యాక్సిడెంట్లలోను, క్రికెట్ మ్యాచ్ల్లోను, అలాగే చాలా ఆటల్లోనూ, చాలా సందర్భాల్లో ఈతకి వెళ్ళినప్పుడు, స్నేహితులందరూ కలిసి గోదావరిలో దిగినప్పుడు, సముద్రాలకి స్నానానికి సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలామంది కూడా లోతు తెలియక వారు లోపలికి వెళ్ళిపోయి చనిపోతున్నారండి. అవునా కదా, అవునా కదా. కానీ ఈ దినాన మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటంటే దేవుని కృప. మనకు అలాంటి పరిస్థితులు ఇంకా దేవుడి దయ వల్ల మనకు రాలేదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం కనుక. దేవుడి సన్నిధిలో బ్రతికేవారు, దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుని చేత దాచబడతారు. ఇంకా అర్థమవుతుందా? మనకి మన తల్లిదండ్రులు ఎలాగైతే మనం ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి ఫుడ్, స్నాక్స్, స్కూల్ బ్యాగ్స్, మంచి డ్రెస్సులు ఎలాగైతే అరేంజ్ చేస్తున్నారో, అలాగే సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు మరలా మనం విశ్రాంతి తీసుకోవడానికి మంచి గృహం కట్టారు. అలాగే దేవుడు ఈ లోకంలో దేవుని సన్నిధి అని ఇల్లు కట్టాడు మనకి. ఆ ఇల్లు ఏంటంటే దైవ మందిరం. ఆమేన్, ఆమేన్ చెప్పాలి. ఆ ఇల్లు ఏంటి? మనకి దేవుని మందిరం, దైవ మందిరం. ఓకే, ఈ దైవ మందిరంలోకి ఎవరైతే వచ్చి దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో, ఆయన మహిమపరుస్తారో, పాటలు పాడుతారో, వాయిద్యములు వాడుతారో, మరి అలాగే చప్పట్లు కొడతారో, వాళ్ళందరూ కూడా ఈ వారంలో వారు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా దేవుని హస్తం వారి చుట్టూ ఉంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఆయన మహిమపరిచారు కదా, ఆయన గొప్ప చేస్తారు కదా, దానికి ఆయన ఆనందించి సంతోషించి ఆ వారం అంతా కూడా కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాలు మీరు స్తుతించిన దాన్ని బట్టి ఆయన మీతో ఉంటాడట. ఆమేన్, ఆమేన్ అంటే అర్థం ఏంటంటే మాతో ఉండును గాక మా ప్రభువు అని అర్థం. ఆమేన్. కాబట్టి ఆయన్ని మనం కొన్ని నిమిషాలు స్తుతిస్తే, కొన్ని దినాలు ఆయన కాపుదల భద్రత కూడా ఎన్ని నిమిషాలు, ఎన్ని దినాలు సృష్టిస్తే అన్ని దినాలు, అన్ని సంవత్సరాలు దేవుని కాపుదల భద్రత ఉంటానే ఉంటుంది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే పిల్లలైన మీరు ఆయన స్తుతించి ఆరాధించాలని దేవుని ఉద్దేశం. ఆయనకు కోరుకుంది చిన్నపిల్లల మీద. ఏంటా కోరిక తెలుసా? పెద్దవాళ్ళు స్తుతుల మీద నేను ఉంటానని చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడు? చిన్నపిల్లల స్తుతుల మధ్య, స్తోత్రాల మధ్య నేను ఆసీనుడినై ఉన్నానన్నాడు ఆయన. చిన్నపిల్లలంటే, యవ్వన పిల్లలంటే, చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి చిన్నవాళ్ళ యొక్క స్తుతుల మధ్య, స్తోత్రాల మీద నేను ఆసీనుడై ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇంతవరకు మీరు దేవుని స్తుతించారు. మన మధ్యన ఎవరున్నారు ఇప్పుడు? చెప్పాలి, దేవుడే ఉన్నాడు. దీన్ని సందేహించవలసిన పని లేదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఏకాత్మ ఏక మనసు కలిగి నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య ఆయన ఉంటాడు కదా అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడు. అవునా?
మన మధ్య ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన వినయముగాను విధేయతగాను కదా, వినయముగాను విధేయతగాను దేవుడు చూసినప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా మన ప్రవర్తన ఉండాలి. అంటే దేవుడు మనసు చూసి మనతో మాట్లాడుతున్నప్పుడు మన పక్కవారితో మాట్లాడకూడదు. పక్కవారితో మాట్లాడామనుకోండి, దేవుని మాటలు మనకు అర్థమవుతాయా? ఏమ్మా ప్రణతి, మన ఆలోచనలు దృష్టి కూడా పక్కకి వెళ్ళకూడదు. దృష్టి ఎప్పుడైతే పక్కకి వెళ్తుందో ఆలోచన విధానం మారిపోద్ది. అవునగా చెప్పండి. ఆలోచన ఎప్పుడైతే మారిపోయిందో హృదయము అది కూడా పక్కతో పట్టేస్తుంది. కాబట్టి తిన్నగా మీరు చిన్నపిల్లలైన మీరు ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలంటే బాహ్య నేత్రాలతో చూడాలి, ఆత్మీయ నేత్రంతో కూడా చూడాలి. ఆత్మీయ నేత్రం ఉందన్న సంగతి మీకు తెలుసా? అసలు ఆత్మీయ నేత్రం ఉందన్న సంగతి మీకు తెలుసా? తెలియదంటే చెప్తాను, చెప్పండి. తెలియదు కదా, ఒక మాటనండి. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి ఎటువైపు వెళ్ళాలి? ఇక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి ఎడమవైపుకి వెళ్ళాలి కొంతమంది, కారు పెళ్ళి, అవునా? కానీ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మీ మైండ్ సెట్ అంతా బాగానే ఉంది. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీరు వేరే ఆలోచనలో పడిపోయారు. మా మమ్మీ నాకు ఇష్టమైన బిస్కెట్స్ పెట్టలేదు, ఇష్టమైన చాక్లెట్స్ పెట్టలేదు, స్నాక్స్ పెట్టలేదు, నన్ను అంతా కూడా గలిబిలు చేసి పంపిస్తుంది అని ఇలాంటి తలంపులు వెళ్ళారనుకోండి. ఎడరికి వెళ్ళిన తర్వాత వై జంక్షన్ ఉంది కదా మనకి, ఎక్కడ ఈ యొక్క విగ్రహాల దగ్గర, బొమ్మల దగ్గర, అంబేద్కర్ బొమ్మ దగ్గర వై జంక్షన్ ఉంది కదా, మీరు లెఫ్ట్కి వెళ్ళాలి కదా స్కూల్కి. ఈ తలంపులతో వెళ్తే ఏమవుతారంటే రైట్కి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడు వెళ్ళి వచ్చి తోవ కాబట్టి అది మీకు అర్థమవుతుందా? మీ కళ్ళు బాగానే చూస్తుంటాయి బయటికి, కానీ మీ మనసు అనేటువంటి నేత్రం అక్కడ తెరిచి లేదు, వేరే ధ్యాసలో ఉంది. కాబట్టి మీ కళ్ళు చూస్తున్నా సరే, మీ కళ్ళు చూస్తుండగానే మిమ్మల్ని త్రోవ తప్పిస్తాయి. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఆ జంక్షన్ వస్తుంది కదా, కిరాణా షాపుల జంక్షను. అప్పుడు సాగుగారు గారిని చూసి ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాను నేను అన్నటువంటి ఆలోచన మళ్ళీ మీకు డైవర్ట్ అవుద్ది. అప్పుడు ఏం తెరవబడింది? లోపల ఉన్న ఆలోచన నేత్రం అనేది తెరవబడింది. అప్పుడు వెంటనే వెనక్కి తిరిగి మరలా ఇటువైపు వస్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా? మనోనేత్రం అంటే ఏంటి? మనసు ఆలోచన విధానమే మనోనేత్రం. అది తెరిచుండకపోతే, బాహ్యనేత్రం తెరుచున్నా మనం త్రోవ తప్పిపోతాం. అవునక చెప్పండి. అది కనుక తెరవబడకపోతే ఎంత చదివినా మనకు జ్ఞాపకం ఉండదు. అది తెరుచుంటేనే మనకు జ్ఞాపకం ఉంటుంది. చదివేటప్పుడు బాగానే చదువుతాం, నోటితో చదువుతాం, ఆలోచనతో చదువుతాం, జ్ఞానంతో చదువుతాం. కానీ పరీక్షలప్పుడు అది తెరిచి లేకపోతే అది జ్ఞాపకం రాదు మనకి. మీకు అర్థమవుతుందా? పరీక్షలప్పుడు అది తెరవబడితేనే మనకు జ్ఞాపకం వస్తుంది. జ్ఞానేంద్రియములు అంటారు దాన్నే, ఆలోచన శక్తి. మీకు అర్థమవుతుందా? హృదయానికి ఒక నేత్రం ఉంటుంది. మనిషి దేహానికి ఎలాగైతే నేత్రం ఉందో హృదయానికి కూడా ఒక నేత్రం ఉంటుంది. దాని పేరు మనోనేత్రం. దాన్ని మూడవ కన్ను కూడా మూడవ కన్నును కూడా అంటారు. కాబట్టి మనం ఆ నేత్రం ఎప్పుడు తెరవబడుతుందంటే పరీక్షల సమయంలో చదువుకున్నది మన జ్ఞాపకం శక్తి చేసుకున్నప్పుడు ఆ నేత్రం తెరవబడుతుంది. కానీ మీకు ఆలోచన విధానం మారుదా, పాఠాలన్నీ గుర్తురావు, మీరు చదువులో రాయలేరు. అవునగా చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనిషికి ఎన్ని నేత్రాలు? 3 నేత్రాలు. 1 మనోనేత్రం, 2 బాహ్య నేత్రాలు. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? ఇప్పుడు మనోనేత్రం ఉందా లేదన్న విషయం మనకు తెలిసిన తేటగా. దేవునికి మహిమ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకొక సంగతి చెప్తున్నాను వినండి. ఈరోజు ఇప్పటికీ 2 విషయాలు తెలుసుకున్నాం మనం. ఏంటి? ప్రతి ఆదివారం దేవుని సందుకు వచ్చి దేవుని స్తుతించి పాటలు పాడితే ఆ వారం అంతా దేవుడు కాచి కాపాడుతాడు. ఆయన మనతోటే ఉంటాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మన ఆలోచన విధానానికి మార్చేది 3వ నేత్రమైన మనోనేత్రము. మన జీవిత విధానాన్ని కూడా మార్చేది అదే. అందులోనే ఆత్మసాక్షి ఉంటుంది. ఒకటి తిడుతున్నావు అనుకో, నువ్వు అన్యాయంగా తిడుతున్నావు అని చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఒకటి మీద ఈర్షికలకి కొట్టడానికి వెళ్ళమనుకో, నువ్వు అన్యాయంగా కొడుతున్నావు అని చెప్తుంది ఆ నేత్రం. ఈ బాహ్య నేత్రాలు చెప్పవు. మీకు అర్థమవుతుందా? ఒక చూపిస్తే అంతే నీ ముందున్న దాన్ని. అప్పుడు మనం ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో అవును వాడు తప్పుంది కాబట్టి కొడుతున్నాను, వాడు నేను బాధ పెట్టాడు కాబట్టి పగ పెట్టుకున్నాను అని మనం సర్దుకుంటాం. కానీ అదే విషయం మనకు ఎదురైతే మనం భరించలేము. అవునగా చెప్పండి. అదే విషయం వేరొక అబ్బాయి నుంచి ఎదురైనా, వేరొక అమ్మాయి నుంచి ఎదురైనా మనం భరించగలమా? మనం కొట్టడానికి వస్తే మనం తట్టుకోగలమా? మన మీద పగ పెట్టుకుంటే మనం భరించగలమా? భరించలేము. కాబట్టి ఇలాంటి విషయాల్ని మనం చేస్తున్న ప్రతి తప్పును కూడా తప్పు అని చెప్తుంది మనోనేత్రం. మీకు అర్థమవుతుందా? రైట్ చేస్తే వెరీ గుడ్, బాగా పాడావు, బాగా వాయిస్తున్నావు, మంచిగా మాట్లాడావు,
మంచిగా మార్కులు తెచ్చుకున్నావు అన్నీ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది నిన్ను ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. ఎవరు నిన్ను ప్రోత్సహించక్కర్లేదు, నీ మనసుకున్న నేత్రమే నిన్ను ప్రోత్సహిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. కొందరు బయట వారు ప్రోత్సహించారనుకో, వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ప్రోత్సహిస్తారు, వాళ్ళకి ఏదైనా తేడా వస్తే కించపరుస్తారు. అది కాదు, నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి. మెయిన్ మీకు అర్థమవుతుందా? మీరు అనుకున్న గోల్కి చేరాలన్నా, అనుకున్న చదువు చదువుకోవాలన్నా, ఆ చదివిన చదువులో ఫస్ట్ మార్కులు రావాలన్నా ముందు మిమ్మల్ని మీరు బలపరచుకోవాలి. మీరు ఏమైనారో మీరు తెలుసుకోవాలి. ఇది నేను చదవగలను, ఈ ప్రాజెక్ట్ వర్క్ నేను చేయగలను, ఈ యొక్క పాట నేను పాడగలను, ఈ వాక్యం నేను చదవగలను, ఈ ఇచ్చిన వాక్యం చదివి నేను మరలా వచ్చే వారం అప్పగించుకోగలను అని ఒక నమ్మకత్వాన్ని మీ మనసులో మీరు తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఆ పని మీరు చేయగలరు. అవునక చెప్పండి. రేపు పొద్దున్న లేచి నేను స్కూల్కి వెళ్ళాలని తలంపు ఈ నైట్ పడుకునే ముందు మీకు లేకపోతే రేపు పొద్దున్న మీరు లేవరు. అవునక చెప్పండి. అలాగే నేను స్కూల్కి వెళ్ళాలి టైంకి అని ఒక ఆలోచన లేచిన తర్వాత మీకు రాకపోతే టైంకి వెళ్ళలేరు, ఆలస్యం అయిపోతారు. అవునక చెప్పండి. ప్రతిదీ కూడా మనం ఆలోచించిన దాన్ని బట్టి, మన నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి మన క్రియా విధానం ఉంటుంది, మన బ్లెస్సింగ్ కూడా ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చే బ్లెస్సింగ్ కూడా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మనం వాళ్ళు సంతోషపరిచే విధానాన్ని బట్టి, వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చే విధానాన్ని బట్టి వాళ్ళకి మన మీద అమితమైన ప్రేమ ఏర్పడుతుంది. అమితమైన ప్రేమ ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర మీరు పొందుకున్నారో, మీ తీర్మానం తీసుకుని మీరు ఎలాగైతే మీరు మీ పనులు మీరు జరిగించుకుంటున్నారో తల్లిదండ్రుల ప్రేమను మీరు పొందుకుంటారు. ఓకేనా? ఎప్పుడైతే పొందుకున్నారో వాళ్ళు మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు. ఎప్పుడైతే సమకూర్చారో అప్పుడు మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఆమేన్. మూడో విషయం ఏంటంటే మనకు మనం తీర్మానం తీసుకోవాలి. వచ్చే ఆదివారం వస్తుంది, నేను యూత్ మీటింగ్కి వెళ్ళాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, నేను ఒక పాట, కొత్త పాట పాడాలి, ప్రార్థన చేయాలి, ఈ వారం నేను వాయిద్యములు వాయించాలి అని ఒక తీర్మానం, ఒక నూతనమైన తీర్మానం, ఒక మంచి ఆలోచన కలిగి మీరు ఉన్నప్పుడు అది మీరు చేయగలరు. చేయలేరా? చేయగలరు. ఒకడు అవునంటే అవును, కాదంటే కాదనే శక్తిని, ఆ యొక్క బ్లెస్సింగ్ని ఎవరిచ్చారు? మనకి దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఇది మూడో విషయం. ఓకేనా? ఇప్పుడు 3 విషయాలు తెలుసుకున్నాం మనం. మొదటి విషయం, దేవుని సన్నిధికి దేవుని స్తుతిస్తే ఆ వారం అంతా ఆయన కాపుదల భద్రత మనతో ఉంటుంది, ఆయన మనతో ఉంటాడు, మనకి ఏ హాని జరగదు. సెకండ్ ఏంటి? మన మనోనేత్రాన్ని తెరుచుకుని ఆలోచించి ప్రవర్తించి ముందుకెళ్ళాలి. థర్డ్ ఏంటి? తీర్మానం. నేను ఈ పని చేయగలను, ఈ పాట పాడగలను అని ఒక నమ్మకత్వాన్ని మన హృదయంలో మనం ఏం చేయాలి? బలపరచుకోవాలి. మీరు కాళ్ళు ఊపుతున్నా, చేతులు ఊపుతున్నా ఏంటి పక్కన వాళ్ళు చెవులు ఇలా అంటున్నా వీడియోలోకి వెళ్తుంది. ఇందాకే చెప్పాను మీకు, క్రమం ఉండాలి. దేవుని సందర్భం ఎలా ఉండాలి? క్రమంగా ఉండాలండి. క్రమం లేకపోతే ఏమంటారు? వాళ్ళని అక్రమం చేయవారు అంటారు. అంతేనా? క్రమము అక్రమము ఇవి పక్కనే ఉంటాయి. మనుషులు హృదయంలో క్రమము పక్కన ఉంటుంది, అక్రమము పక్కన ఉంటుంది. అక్రమం ఏమొచ్చి నన్ను నువ్వు గనపరచు, నా ప్రకారంగా ప్రవర్తించు, నా ఆలోచన దాని ప్రకారంగా అంటుంది. క్రమం ఏమొచ్చి కాదు, అక్రమము దేవునికి ఇష్టం లేదు, మనం క్రమంగా ఉండాలని బుద్ధి చెప్తుంది. ఏంటి? క్రమం బుద్ధి చెప్తుంది, అక్రమము దేవుని చిత్తం జరిగించుకుని అతిక్రమించినట్లుగా చేస్తుంది, మీరిపోయినట్లుగా చేస్తుంది. మాస్టర్ గారు చెప్పిన మాటను మీరిపోయి ప్రవర్తించమనుకో, మన వీపుకి ఏం తగులుతాయి? మాస్టర్ గారు చెప్పిన మాటను మీరిపోయి ప్రవర్తిస్తే అల్లరి చేస్తే ఏం జరుగుతుంది? మాస్టర్ గారికి ఉన్న బెత్తం ఏం చేస్తుంది? మన వీపు మీదకి వస్తుంది. ఓకే? కాబట్టి దేవుడి సందర్భంలో కూడా మనం చేస్తుంది ఏంటి, మన ప్రవర్తన ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? మీ వ్యాయామాలు కానీ లేకపోతే బాక్సింగ్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి ఎక్కడ బయట నుంచి చూసుకోవాలి. దేవుడి సందర్భంలో చాలా క్రమంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రవర్తన చూసి మనల్ని బాగు చేస్తాడు దేవుడు. మన ప్రవర్తన చూసి మనల్ని బాగు చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక స్కూల్లో మీకు మంచిగా ఒక లీడర్షిప్ ఇవ్వాలంటే ఏం చదువురాని వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు? బాగా చదువుకున్న వాళ్ళకి ఇస్తారు. నీట్గా డ్రెస్ మెయింటైన్ చేసిన వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారు. అవునా? క్రమంగా ఉన్న వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారు.
ఫస్ట్ మార్కులు వచ్చిన వరకు లీడర్షిప్ ఇస్తారు. అవునగా చెప్పండి. అలాగే దేవుడి సందులో కూడా మన క్రమంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. చదువులో కానీ, జ్ఞానంలో కానీ, కుటుంబంలో కానీ, ప్రవర్తనలో కానీ ఉన్నతంగా చూస్తాడు. అందరికీ ఒక మాదిరికరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. అర్థమవుతుందండి. ప్రవర్తనలో క్రమం లేకపోతే మాత్రం అది మనం నేర్చుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి చూడలేము. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని నీ జీవన సంధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచేసుకోమంటున్నాడు దేవుడు. లోకంలో ఉన్నట్టుగా దేవుడి సంధిలో ఉంటే కుదరదు. లోకంలో ఆటవిడిపుగా ఉన్నట్టుగా దేవుడి సంధిలో ఉంటే కుదరదు. దేవుడు గొప్పవాడైనా. అవునగా చెప్పండి. ఇప్పుడు లోకంలో ఉన్నట్టుగా మాస్టర్ గారి దగ్గర మీరు ఉంటారా? ఉండరు. క్రమంగా ఉంటారు. నేను ఎలా చెప్తే అలాగే వింటారు. అవునగా చెప్పండి. అలాగే దేవుడి సందర్భం కూడా అంతకంటే ఎక్కువ భయం కలిగి ఉండాలి. ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడంటే దైవజనుల ద్వారాగా దేవుడే మాతో మాట్లాడుతున్నాడు, మా మేలు కొరకు మాట్లాడుతున్నాడు, మేము చర్య చేసుకోవాలి, మేము కరెక్ట్గా ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. నేను మీకు ఏమీ చేయను మీ ప్రవర్తన మార్చుకోకపోతే, కానీ మీరు ఎవరి దగ్గరకు వచ్చారో ఆయన మాత్రం మీ ప్రవర్తన చూసి మీకు మార్కులు వేస్తాడు. అను కదండి. మీరు ఇందులో ఈ చిన్న విషయంలో కరెక్ట్గా ఉన్నారనుకోండి, మంచిగా ఉన్నారనుకోండి, ప్రవర్తన విషయంలో మీకు స్కూల్లో లీడర్షిప్ ఇస్తాడు దేవుడు, కాలేజీలో లీడర్షిప్ ఇస్తాడు, మంచి చదువులు ఇస్తాడు దేవుడు, మీ తల్లిదండ్రుల చేతులు ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థానంలోకి మిమ్మల్ని పంపిస్తాడు. అర్థమవుతుందా? అలా కాకుండా ఇక్కడే ఈ చిన్న సమయంలోనే మీరు క్రమంగా లేకపోతే మీకు ఇంకా అభివృద్ధి అనేది ఆగిపోతుందండి. ఎందుకంటే మన జీవితంలో మన తల్లిదండ్రులు మనల్ని చదివించాలన్నా, మనం ఉన్నతమైన చదువులు చదవాలన్నా, ఉన్నతమైన మార్గంలో జీవించాలన్నా, ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా మన తల్లిదండ్రుల చేతిని దేవుడే బలపరచాలి. అప్పుడు మనం చేయగలరు. అవును కదండి. కొంతమంది పిల్లలు చదువుకోవాలని మనసు ఉంటుంది, పాపం చాలా బాగా చదువుకుంటారు, కానీ తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళకి వనరుల్లో సమకూర్చలేదు వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి. ఆ ఆర్థిక స్తోమతలను ఎవరు బలపరచాలి? దేవుడే బలపరచాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఉన్నాడు, వాళ్ళు ఇల్లు కడుతున్నారు. ఏమండి? వాళ్ళు ఇల్లు కట్టాలంటే వాళ్ళ డాడీ చేతిలో డబ్బులు ఉండాలి కదా. ఆ చేతులను ఎవరు బలపరచాలి? దేవుడే బలపరచాలి. అప్పుడు ఆ ఇంట్లో హాయిగా చక్కగా ఉంటారు. అవును కదండి. నాకు ఇల్లు కట్టట్లేదు మనం వెళ్ళట్లేదని వీడు అన్నట్టు ఎక్కువ శోధించడం అనుకోండి, అతను ఏం చేయలేడు. కానీ మీరు ప్రార్థన చేయాలి, మా ఇల్లు కట్టించి ప్రభువా మా డాడీ చేతులను బలపరచండి. మీకు అర్థమవుతుందా? అలాగే నాకు చదువు కావాలి తండ్రి అని ప్రతిదీ కూడా మనం అడగాలి. ఎందుకంటే చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. మీకు అర్థమవుతుందా? నేను ప్రార్థన చేయాలి, నాతో పాటు మీరు కూడా మీ ఇంటి కోసం, మీ తండ్రి కోసం బయటికి వెళ్ళి వస్తాడు కదా జాబ్కి, మరి ఇత్యాది స్థలాల్లో పనిచేస్తాడు కదా, అతని కాపుదల భద్రత అనుగ్రహించమని దేవుడిని అడగాలి మీరు ప్రతిరోజు కూడా. ఎందుకంటే మీకు సమస్తము తెచ్చి పెడతాడు కదా తండ్రి. మీ తల్లి కోసం ప్రార్థన చేయాలి, తండ్రి కోసం ప్రార్థన చేయాలి, మీకోసం మీ తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాలి, మీ కుటుంబం కోసం మేము ప్రార్థన చేయాలి. మనందరి ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఆమేన్, ఆమేన్. మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఈరోజు? 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయము, దేవుడిని స్తుతించినప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వారం అంతా ఏ హాని జరగకుండా మనం కాపాడుతాడు, మనతో ఉంటాడు. రెండోది, మన మనోనేత్రాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుని తెలుసుకుంటూ తెలివి కలిగి ప్రవర్తించాలి. మూడోది తీర్మానం, నేను ఈ పాట పాడగలను, నేను ఈ రోజు నుంచి తప్పక దేవుని సన్నిధికి వెళ్తాను, ఆ తీర్మానం మనలో ఉండాలి. నాలుగోది మన కుటుంబ అవసరతల నిమిత్తం తండ్రి కొరకు తల్లి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనకు ఒక తీర్మానము చేసుకోవాలి. అలాగ భయభక్తులు జీవించిన ఎడల మిమ్మల్ని గొప్ప మేలుతో దింపుతాడు దేవుడు, గొప్ప ఆశీర్వాదంతో దింపుతాడు దేవుడు. గొప్పవారిగా చేతకు మిమ్మల్ని ఈ భూలోకంలో కొందరు కలెక్టర్ గాను, కొందరు ఎంఆర్ఓలు గాను, కొందరిని పాస్టర్లు గాను, కొందరిని ఇంజనీర్లు గాను, కొందరిని మంచి గాయకులు గాను, ఏమండి కొందరిని మంచి మరి పదవులు ఉన్నవారుగా, మరి అధికారం ఉన్నవారుగా, సబ్ ఇన్స్పెక్టర్లుగా, డిఎస్పీలుగా, కమిషనర్లుగా చేసి ఈ లోకాన్ని పరిపాలించడానికి ఒక అధికారం దేవుడు మీ చేతుల్లో పెడతాడు. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.